ఇడ్లీ కొట్టు మూవీ రివ్యూ వీడియోలో చూద్దాం. లీడ్ రోల్ బై మన నిత్య మీనన్ గారు, ధనుష్ గారు అండ్ ఇంకా అదర్ క్యారెక్టర్స్. సో ఫిలిం స్టోరీ ఎలా ఉంటుందని మాట్లాడుకుందామా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ధనుష్ గారు ఫాదర్కి ఒక ఇడ్లీ కొట్టు అయితే ఉంటుంది. సో మన ధనుష్ గారు ఫారెన్ వెళ్ళిపోయి ఒక చిన్న హోటల్ మేనేజ్మెంట్ టైప్ ఆఫ్లో అక్కడ ఒక పొజిషన్లో ఉండి వర్క్ చేస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు. సో ఒక ఇన్సిడెంట్ వల్ల తను ఇంటికి రావడము, మళ్ళీ ఆ ఇడ్లీ కొట్టుని మన ధనుష్ గారు మెయింటైన్ చేయడము, సో ఇక్కడనే ఇడ్లీ కొట్టు పెట్టుకోవాలనే థాట్ రావడము, ఆ తర్వాత రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ది స్టోరీ ఏమైందనేది ఫిలిం చూసి తెలుసుకోండి. వార్త మరి థియేటర్కి వెళ్ళొచ్చా లేదనంటే నా వరకు అయితే పర్లేదు, ఫిలిం అయితే మరీ అంత బాగాలేదని చెప్పుకోలేము. ఇది జస్ట్ ఓకే ఫిలిం అన్నట్టయితే అనిపించింది. సో మెయిన్గా మాట్లాడుకోవాలంటే మన నిత్య మీనన్ గారు కానివ్వచ్చు, సో తన క్యారెక్టర్లో కానివ్వచ్చు, అది కొంచెం నాకైతే నచ్చింది. వీళ్ళ కాంబినేషన్లో వచ్చిన ఫిలిం లైక్ తీరు ఫిలిం ఉంది, మీకు తెలిసే ఉంటుంది. సో ఆఫ్టర్ దట్ ఈ కాంబినేషన్లో నాకైతే ఓకే అనిపించింది, మరి ఆ ఫిలిం ఉన్నంత కాకపోయినా. ఫస్ట్ హాఫ్ వరకు అయితే బాగుందని చెప్పుకోవచ్చు. అండ్ మంచి మంచి పల్లెటూరు సీన్స్ కానివ్వచ్చు, అండ్ కొంచెం ఎమోషనల్ పార్ట్గా ఇవన్నీ వర్కౌట్ అయినాయి అని చెప్పుకోవచ్చు ఈ ఫిలింలో. మెయిన్గా స్టోరీ ప్లాట్గా చూసుకున్నట్టయితే చాలా చిన్నది, చాలా అంటే చాలా చిన్నది. సో అది మాత్రం చెప్పుకోవచ్చు. అండ్ మన ధనుష్ గారి డైరెక్షన్ ఈ ఫిలిం, సో మీకు తెలిసే ఉంటుంది. సాంగ్స్ కూడా ఓకే ఓకే అయితే ఉంది, అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఓకే ఉంది. ఫైట్ సీన్స్ గురించి చూసుకుంటే మరీ అంత కాకపోయినా కూడా ఫిలిం చూస్తే మీకు అర్థమవుతుంది. ఈ విధంగా ఉంటుంది. ఇంకెక్కువగా నేను ఇది కూడా రివీల్ చేయదలుచుకోలేను ఫిలిం గురించి. సో ఫిలిం అయితే ఒకసారి చూసే విధంగా అయితే ఉంది, అండ్ థియేటర్లోనే చూడాల్సిన అవసరం లేదు అని నా ఒపీనియన్. ఓటీటీలోకి వచ్చినా కూడా వాచబుల్ అని చెప్తాను. అండ్ ఇదన్నట్టు మూవీ రివ్యూ. అండ్ మై రివ్యూస్ ఛానల్ని మన కొత్త వాళ్ళు విజిట్ చేస్తున్నట్టయితే మన ఛానల్లో వీడియో చూడండి. మీకు కనుక నచ్చినట్టయితే ఛానల్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇడ్లీ కొట్టు మూవీ రివ్యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.